క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. అది అది అంటే ఇప్పుడు ఇందాక ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఒక రకంగా చెప్పాలంటే చాలా తేలిక, ఎందుకంటే లక్ష్యాలు ఎక్కడ టార్గెటెడ్ అనేది తెలుసు పాయింట్. కానీ ఇక్కడ అవినీతి అసలు ఎక్కడ ఉన్నది అనేది పట్టుకోవడం అనేటువంటిది సర్వాంతర్యామి అయిపోయింది. ఎక్కడుందో తెలుసు కానీ ఎలాగనేది ఇది చాలా కష్టం. అది ఆపరేషన్ సింధూర్ చాలా తేలిక, అందుకే కదా వెళ్ళి టార్గెటెడ్ వాటి మీద దాడి చేసి వచ్చేసారు. అందువల్ల దానికి ఏ విధంగా అయితే నిర్మూలన చేశారో వాళ్ళ అవినీతి అనేదంటే నిర్మూలన అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు వారు అన్నారు ఇందిరాగాంధీ గారు చెప్పారు యూనివర్సల్ అని, అది ఏ కాంటెక్స్ట్లో చెప్పారనేది సరే అది పక్కన పెడితే, అందుకనే మీకు ఎప్పుడు పావర్టీ కావచ్చు అవినీతి కావచ్చు ఎలివియేషన్ అంటారు, అంటే తగ్గించడం అనేది ఇంపార్టెంట్. నిర్మూలించడం అనేది చాలా స్వీపింగ్ రిమార్క్, అది ఎవరు చేయలేరు. అది సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించగలగాలి. ఒక మాట మీరే చెప్పండి, మీకే క్వశ్చన్ కూడా. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు, అక్రమాస్తులు కూడబెట్టాడు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఇవన్నీ తెలిసి ప్రజలే కదా ముఖ్యమంత్రిని చేశారు. 151 సీట్లు ఇచ్చి ప్రజలే కదా ముఖ్యమంత్రిని చేశారు. అలాంటి సమాజంలో నేను క్లీన్ పాలిటిక్స్ తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది కొంత సాహసోపేతమే అని నేను అంటున్నా. మీరేం చెప్తారు? రాజకీయాలు అంటే ఎట్లా ఉంటుందంటే, ఎన్టీఆర్ ఆయన క్లీన్ పాలిటిక్స్తో వచ్చాడు కదా, సీఎం అయ్యాడు. అప్పటి వరకు ఆయన మీద నాదెండ్ల భాస్కరరావు గారు తిరుగుబాటు చేశాడు. ఆయన వెనక్కి కూడా ఒక 90 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళు కూడా దాదాపుగా 80 నుంచి 90 దాకా. ఎందుకు వెళ్ళారని అంటే, ఆ రోజు ఎన్టీఆర్ ఒకసారి ఒక సందర్భంలో ఎమ్మెల్యేల మీటింగ్లో కొంతమంది గడ్డి తింటున్నట్టు నా దృష్టికి వచ్చింది అని ఎమ్మెల్యేల మీద కొంతమంది సొంత ఎమ్మెల్యేల మీద అన్నాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి అవినీతికి పాల్పడేటువంటి అవకాశం చాలా కష్టంగా ఉండేది. అసలు ఎన్టీఆర్ ఉంటే మాకు సంపాదించుకునేటువంటి అవకాశం లేదు, అదే భాస్కరరావు గారి దగ్గరికి వెళ్తే మనకు బాగుంటుందని వెళ్ళారు. అది ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, యాక్చువల్లీ మనం చెప్పాలంటే ఈ సబ్జెక్టు మనం ఇండివిజువల్ కేసెస్ తీసుకోకూడదు. చాలా అది దానికి అసలు అంతు పొంతు ఉండదు. కానీ ఇవాళ రాజకీయాల్లో ఏమవుతుందంటే తప్పదు. రాజకీయాల్లో ఏంటంటే ఇవాళ మీరు సంపాదించుకోకపోతే ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీనివాస్ గారు, ఆయన అంటే నాకు చాలా అభిమానం, కానీ ఆయన ఒక మాట అన్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారు, అది నాకు బాధ. ఏంటంటే అవినీతి ప్రజల నుంచి మొదలవుతుంది అనేది చాలా రాంగ్ అండి. అది ప్రజలని కరప్ట్ చేసింది మొదలవుతుందని కాదు, ప్రజలు పట్టించుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ వారేమన్నారంటే అవినీతి ప్రజల నుంచి మొదలవుతుందన్నారు. అది చాలా తప్పది. నిజాయితీ పనులకు ఒక్క నిమిషం చెప్పనండి. అసలు అవినీతి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది? ప్రజలే అవినీతికి ఆద్యుల. అవినీతి అంటే అవినీతి పరుణ్ణే ఎన్నుకునే పరిస్థితి వాళ్ళకు ఉన్నదా? నిజాయితీ పరులను ఎన్నుకోలేదా? గతంలో ఎన్నుకోలేదా? ప్రజలను ఎవరు కరప్ట్ చేశారు? ప్రజలను బ్లేమ్ చేయడం అనేటువంటిది వాళ్ళ ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలే చాలామంది ఇటీవల కాలంలో చాలామంది ప్రజలను తప్పు పట్టాలి, ప్రజలు కనుక కరెక్ట్గా ఉంటే మంచి వాళ్ళని ఎన్నుకుంటారు, ఇవన్నీ అంటున్నారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీది, రాజకీయ నాయకులది. మన దేశంలో నిన్న మొన్నటి వరకు అక్షరాస్యత ఎంత ఉందండి, ఇప్పటి వరకు కూడా 70% మించలేదు కదా. 100% లిటరసీ లేదు మన దేశంలో. మన దేశం అన్ని విధాలా వెనకబడి ఉంది. అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకునేటువంటి పరిస్థితి ప్రజలకు కలిగి మరి. కానీ ప్రజలు మీరు ఎలా ఇప్పుడు ప్రజల్ని మీరు తప్పు పట్టొద్దు అనేది మీ పాయింట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రజల బలహీనత. అది ప్రజల బలహీనత, ప్రజల అవసరం. డబ్బు ఇస్తానంటే వద్దనేదో అదేదో యాడ్ అవుతుంది కదా, అదేదో జ్యువెలర్స్ డబ్బు ఎవరికి ఊరికే రావు అని, డబ్బులు ఎవరికి ఊరికే రావు సంథింగ్ ఏదో ఉంది కదా అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? క్లీన్ పాలిటిక్స్ అంటున్నారు. రేపొద్దున తెలుగుదేశం క్యాండిడేట్లు ఎక్కడైనా ఎగ్జాంపుల్ కోసం, లేకపోతే కూటమి పార్టీలు 3 పార్టీల క్యాండిడేట్లు ఎక్కడైనా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎంతవరకు ఉన్నాయో ఆ 25 లక్షలు ఎంతో ఎంపీకి ఉంటాయి కదా, 28 లక్షలు ఖర్చు పెట్టాలి. అంతవరకే పెట్టి ఎలక్షన్ చేయగలరా? ఎగ్జాంపుల్ చేయలేరు కదా. ఇప్పుడు క్లీన్ పాలిటిక్స్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అనడము అంటే దాని అర్థం ఏంటి? అక్కడికే చెయ్యాలి, మరి చెయ్యలేరు
అంటే నేను అందుకే నేను ఇప్పుడు ఇది ఒక ఎట్ ఏ టైం అవతలోడు ఇస్తున్నాడంటే నువ్వు ఇవ్వాలి, తప్పదు. అవతలోడు ఇస్తున్నాడని వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. దానికి క్యాండిడేట్స్ ని ధీటైనటువంటి క్యాండిడేట్ ఏంటి ధీట్ అంటే డబ్బులు పంచేవాళ్ళు. అట్లాగా ఇప్పుడు ఒకటండి, ప్రైవేటు భాగస్వామ్యం పెరిగిన తర్వాత, మనకి దేశంలో సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ అవినీతి బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి మాట వాస్తవం. ఈ ఎప్పుడైతే మీకు ఈ ప్రైవేటు భాగస్వామ్యాలు ఇదంతా వచ్చిందో అక్కడ ఈ టెండర్లు ఉన్నాయి. సపోజ్ టెండర్స్ ఉన్నాయి. టెండర్స్లో ఏం జరుగుతుంది, టైలర్ మేడ్ టెండర్లు పెడుతున్నారు. అది వాళ్ళకి అనుకూలంగా ఉండే కాబట్టి అసలు అవినీతి ఎక్కడ, మూలం ఎక్కడ ఉన్నది, అవినీతిని ఏ విధంగా తగ్గించాలి అని చిత్తశుద్ధి కనుక ఉంటే అది గ్రాడ్యువల్గా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ ఏంటంటే అవినీతి ఎక్కడుంది, మూలం ఎక్కడుందని మీరు అన్న పాయింట్కి కోడి ముందా గుడ్డు ముందా అన్న ఇది వస్తుంది. నిజంగా అలాగే ఉంది సిచ్యువేషన్. దీని మీద ఇంకొంచెం డీప్గా వెళదాము. తర్వాత ఆర్థిక ఉగ్రవాద